తిరుమలలో కుంభవృష్టి వాన పడుతోంది. అల్పపీడనం ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురిశాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపిలేని వాన. తిరుమలలో భారీ వర్షంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఘాట్ రోడ్డులో ప్రయాణం అయితే డేంజర్గా మారింది. తిరుపతి కపిల తీర్థంలో జలకల సంతరించుకుంది. తిరుపతి సిటీలో కూడా పలు చోట్ల రోడ్లపైకి వరద నీరు వచ్చేరింది. రేణిగుంట మండలం కుర్ర కాలువ ఉప్పొంగి ప్రవహిస్తోంది. శ్రీకాళహస్తి ఏర్పేడు మండలంలోని మోదుగుల పాలెంకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక సినీ నటుడు మోహన్ బాబు స్వగ్రామం మోదుగులపాలెంలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మీరు చూస్తున్న దృశ్యాలు తిరుమల తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించిన తాజా దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు జలపాతానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాలతో ఒకసారిగా వాతావరణం అంతా కూడా పూర్తిగా మారిపోయింది. తిరుమల తిరుపతిలో భారీ వర్షాలతో ఒకసారిగా భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏర్పేడ మండలంలోని నాయుడుపేట గుడిమల్ల రహదారిపై కాజ్వేలపై వరద నీరు ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వాన నీరు వచ్చేరుతోంది. తిరుమలలో 5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. అల్పపీడన ప్రభావం ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కపిల తీర్థం జలపాతం పూర్తిగా జలకలను సంతరించుకొని అక్కడ జలపాతం అందాలు చూసేందుకు తనివి తీర ఆస్వాదిస్తున్నారు పర్యాటకులు. తిరుమల తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా భక్తజనం అయితే ఇబ్బంది పడుతున్నారు. కుండపోత వానతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల కొండపై కుండపోత వానతో ఒకసారిగా ఘాట్ రోడ్ మార్గంలో రాళ్లు జారిపడంతో కొన్ని గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే టీటీడీ రంగంలోకి దిగి రాళ్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక మరోవైపు ఏపీలోని తిరుపతి, నెల్లూరు, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్తోంది. అంతేకాదు ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక నిన్నటి నుంచి తిరుమలలో కురిసిన భారీ వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆలయం లోపల భక్తులు తడిసి ముద్దయ్యారు. అటు దర్శనం తర్వాత బయటకు వస్తే ఆలయం ముందు భాగం మొత్తం జలమయం. దీంతో పిల్లలతో దర్శనానికి వచ్చిన భక్తులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద భారీ వానలు వర్షాలతో ఒక్కసారిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన భక్తులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. 2 రోజులు ఆగకుండా వర్షం కురుస్తోంది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపిలేని వానతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై మోకాల లోతు వరకు వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. ఎటు చూసినా రోడ్లన్నీ నీటి సంద్రాన్ని తలపిస్తున్నాయి. దీంతో వాహన చోదకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొండపైన కొండ కింద కూడా కుండపోత వాన పడుతుంది. ఇక భారీ వర్షంతో తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ఆలయంలో కొద్దిపాటి వరద నీరు చేరుకుంది. స్వామివారి దర్శనానికి వెళ్ళిన భక్తులు స్వామివారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిసి ముద్దైన పరిస్థితి కనబడుతోంది. ఇక స్వామివారి దర్శనం తర్వాత వెలుపలకు వచ్చిన భక్తులు తమ వసతి గృహాలు వెళ్లేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాల కారణంగా తిరుమలలోని అన్ని జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. 2 ఘాట్లలో కూడా భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. 2వ ఘాట్లో అక్కడక్కడ కొద్దిపాటి కొండ చర్యలు విరిగిపడే వెంటనే తక్షణ చర్యలు చేపట్టే విధంగా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఇక ఘాట్ రోడ్లలో ప్రయాణించే భక్తులకు సూచన, భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం చెప్తోంది. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అక్కడ టీటీడీ అప్రమత్తమైంది. గదులు దొరకని భక్తులు ఆరు బయటే సేద తీరుతున్న పరిస్థితి. టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం నాడు 26 కంపార్ట్మెంట్లో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. 16 గంటల సమయం నుంచి 18 గంటల వరకు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు కపిల తీర్థంలోని జలపాతం జాలువారుతున్న అందమైన దృశ్యాలవి. భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల కొండపై భారీ వర్షానికి కపిల తీర్థం జలపాతం ఏ రకంగా జలకలను సంతరించుకుందో మనం చూస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మరొక 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతిలో అలాగే నెల్లూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు
ఏపీలో ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కడప, ప్రకాశం జిల్లాలో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. అలాగే బుధవారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలను ఈ తీరం తాకే అవకాశం ఉండడంతో అధికారులు ప్రత్యేకంగా మానిటరింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈదురుగాలు కూడా వీస్తాయంటున్నారు. సో మొత్తం మీద అటు స్వర్ణముఖి నది కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే ప్రస్తుతం అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు. మొత్తం మీద తిరుమల, తిరుపతి వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, టీటీడీ ఎలాంటి ఏర్పాటు చేస్తుంది, అలాగే కొండపైన కొండ కింద పూర్తి స్థాయిలో అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పూర్తి సమాచారం అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అటు తిరుమల గిరుల్లో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలకు కపిలతీర్థంతో పాటు మాల్వాడిగుండం జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం కపిలతీర్థము జలపాతం వద్ద ఉన్నాం. మనం చూడవచ్చు ఈ సంవత్సరంలో ఇంత ఉధృతంగా ఇదే ప్రవహించడమని స్థానికులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గత 3 రోజులుగా అల్పపీడన ప్రభావం, అంతకుముందు నైరుతి ఋతుపవనాల తిరోగమన ఫలితంగా పెద్ద ఎత్తున వర్షాలు అటు తిరుమలలో పాటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి. కానీ ఏదైతే అల్పపీడనము గత 2 రోజులుగా అల్పపీడన ప్రభావంతో మరింతగా వర్షాలు కురుస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ఏదైతే నిన్న సాయంత్రం వరకు కోనేరులోకి భక్తులను అనుమతించారు, కానీ ఈరోజు ఉధృతంగా ప్రవహిస్తుండడం చేత ఏదైతే ఎవరిని లోపలికి అనుమతించని పరిస్థితి. ముఖ్యంగా ఇందుకోసం సెక్యూరిటీ కూడా తాళ్ళు కట్టి లోపలికి ఎవరు రానికుండా అడ్డుకుంటున్నారు. నీటి రంగు కూడా పూర్తిగా ఎర్రగా మారింది. అంటే కొండల్లో నుంచి ప్రవహిస్తున్న నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నీరంతా ఇటు ఏదైతే వృధాగా ఇటు మురిక్కాలలోకి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కువగా తిరుపతి జిల్లాతో పాటు చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాలోనే మదనపల్లి, రైల్వే కోడూరు, రాయచోటి ప్రాంతాల్లో ఉధృతంగా వర్షాలు కురుస్తున్నాయి. సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు అనంతపురం వైపు కూడా కొద్దిగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ వర్షాల వల్ల రైతులు కొంత ఉపశమనం కలిగించవచ్చు చెప్పవచ్చు. ఈశాన్య ఋతుపవనాల ప్రారంభంలోనే ఈ విధంగా వర్షాలు రావడంతో వరి నాట్లు వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని రైతులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే లో లెవెల్ వంతెనల వద్ద పూర్తిగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇటు పుంగనూరు నియోజకవర్గంలో సోమల తదితర చోట్ల పూర్తి స్థాయిలో వర్షాలు రావడంతో బ్రిడ్జిలు తెగిపోయిన పరిస్థితి. దీంతో అక్కడ పోలీసులను కాపలాగా ఉంచి ఎవరిని అనుమతించని పరిస్థితి. మొత్తం మీద సోమల, అదేవిధంగా సదువు మండలాల్లో తాత్కాలిక 2021లో కురిసిన భారీ వర్షాలకు తాత్కాలిక వంతెనల్లో ఏర్పాటు చేశారు. అవి కూడా ఈ ప్రస్తుతం తెగిపోయిన పరిస్థితి. పించా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు ఇటు మదనపల్లితో పాటు ఇటు రాయచోటి ప్రాంతంలో ఉధృతంగా వర్షాలు కురుస్తుండటంతో అటు స్థానికంగా పూర్తి స్థాయిలో జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి. మరి ఇక తిరుపతిలో చూసుకుంటే గత 2 రోజులుగా భారీ ఎత్తున కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ముఖ్యంగా లక్ష్మీపురం సర్కిల్తో పాటు ఆటోనగర్ ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే అక్కడ పునరావాస కేంద్రాలకు వారిని తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశాడు. దీంతోపాటు ఇట్లా గూడూరు, సుల్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. స్థానికంగా రెవెన్యూ అధికారులను ఇందుకు బాధ్యులుగా నియమించారు. దీంతోపాటు మున్సిపాలిటీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఇటు నగరి నియోజకవర్గంలో కొంత పుత్తూరుకు సంబంధించి ఒక చెరువుకట్ట తెగిపోవడంతో వెంటనే ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆదేశాల మేరకు ఏదైతే ఇసుక బస్తాలు వేసి ఆ చెరువును గండిని పూడ్చివేశారు. దీంతోపాటు ఇటు శ్రీకాళహస్తిలో లోతట్టు ప్రాంతాలు ఏర్పేట మండలంలో కొంత ఉధృతంగా వర్షాలు కురుస్తుండడంతో లో లెవెల్ కెనాల్ వద్ద కాపలాగా ఏర్పాటు చేశారు. గుడుమల్లం వచ్చే భక్తులకు దాటుకోవడానికి, ఆ లో లెవెల్ కెనాల్ దాటుకోవడానికి ఇబ్బంది అవుతే అక్కడ పూర్తిగా తాళ్ళు కట్టి ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు కార్తీక మాసం ప్రారంభం కావడంతో శివాలయాలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నప్పటికీ వారిని ఎక్కడ నీటిలోకి దిగి దీపాలు పెట్టనివ్వకుండా కూడా ఇటు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మనం చూడవచ్చు భక్తులను కూడా ఇటు దూరంగా ఉంచిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు వర్షాలు రావడంతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరము తిరుపతిలో ఇలాగే ఉంటుంది. ఈ యాత్రికులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, తిరుపతి ప్రజలకి చాలా ఆహ్లాదకరమైన వాతావరణము. అలాగే ఈ కార్తీక మాసం ఈ రోజు నుంచి మొదలయ్యి రేపు నెల 18వ తేదీ వరకు జరుగుతుంది కాబట్టి చాలా అద్భుతమైన తిరుపతి ప్లేస్ అండి ఇది. ఇలాంటివి చూడడం కూడా ఇది నేను 3వ సారి చూడడం. నా వయసు ప్రకారం
అంత అద్భుతమైన వాతావరణం కలిగిన తిరుపతికి అందరూ దయచేసి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. చాలా బాగుంది ఈ వాటర్ ఫ్లో అనేది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ కార్తీక సోమవారాల్లో మరి ఎక్కువగా రావడం అనేది తొలి రోజు ఆ శివయ్య అనుగ్రహంతో చాలా బాగా ఉంది. గంగాదేవి అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ తిరుపతిలో ఉన్న ప్రజలు కూడా చాలా మంది వచ్చి చూస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. భక్తులను లోపల అనుమతించలేదండి, ఏమంటే ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి వాటరు అందులో ఇంకా ఎక్కువగా పెరుగుతుందని 2 రోజుల వర్ష కారణంగా భక్తులనంతా ఎవరిని పంపించడం లేదు. అధికారులు దగ్గరికి రానివ్వడం లేదు. మరోవైపు తిరుమలలో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందువల్ల నిన్న అదనపు వెంకయ్య చౌదరి రివ్యూలు నిర్వహించారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ టీమ్స్ను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే శిథిలంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంటే ఎగువ ఘాట్ రోడ్లోనే ఈ పరిస్థితి ఉండడం వల్ల అక్కడ ఇంజనీరింగ్ సిబ్బందిని అలర్ట్ చేశారు. గత 2 రోజుల క్రితం కొద్దిపాటి రాళ్లు పడిపోయిన నేపథ్యంలో పూర్తిగా అటు జేసీబీలతో పాటు పూర్తి స్థాయిలో విజిలెన్స్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఏదైతే భక్తులు వర్షానికి తడిసి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేశాడు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు వెంటనే స్వామివారి దర్శనం తర్వాత అక్కడున్న జర్మన్ షెడ్లోకి పరుగులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఇటు తిరుమలలో భక్తులు ఈ వర్షాలకు ఇబ్బంది పడుతున్నప్పటికీ జలాశయాల్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరుకునే అవకాశం ఉందని, దీనివల్ల వచ్చే భవిష్యత్తులో తాగునీటి సమస్యకు ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఇటు పూర్తి స్థాయిలో ఇటు సముద్ర తీర ప్రాంతాలైన సూళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతంలో పూర్తిగా పునరావాస కేంద్రాలకు సిబ్బంది ఉండాలంటూ కలెక్టర్ ఆదేశించాడు. 24/7 రీతిలో ముఖ్యంగా అధికారులు పనిచేయాలని కూడా ఆయన ఆదేశించారు. కలెక్టరేట్తో పాటు ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఏదైతే తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్ళూరుపేట లాంటి ప్రతి చోట కూడా పూర్తి స్థాయిలో ఇటు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరము ప్రజలతో టచ్లో ఉండడానికి అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వర్షాలు కురవపోయినప్పటికీ 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నీరు చేరుతోంది. ఈ రాత్రికి ఏదైతే తీరం దాటిన తర్వాత పూర్తి స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల అప్పటి వరకు అలర్ట్గా ఉండాలని అధికారులను జిల్లా అధికార యంత్రాంగం ఆదేశించిన పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.